తెలంగాణ పౌర సరఫరాల శాఖలో అధికార పార్టీ నేత చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతోంది. తెర వెనుక ఉండి చట్టవిరుద్ధమైన వ్యవహారాలను నడిపిస్తున్నారని వినిపిస్తోంది. అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఆర్థిక లావాదేవీలను సాగిస్తున్నారన్న చర్చ సాగుతోంది. పౌర సరఫరాల శాఖ ప్రతి నిర్ణయాన్ని ఆ నేత ప్రభావితం చేస్తున్నారా? మిల్లర్లపై కేసులు, సీఎంఆర్ బకాయిలు, బిల్లుల విడుదల వంటి అంశాల్లో రింగ్ మాస్టర్ జోక్యం పెరిగిపోయిందా? రైస్ మిల్లర్ సమావేశంలో ఆ నేతను కన్సల్టెంట్గా పరిచయం చేశారా? తెలంగాణ పౌర సరఫరాల శాఖలో చక్రం తిప్పుతున్నారని వినిపిస్తున్న రింగ్ మాస్టర్పై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో కాంగ్రెస్ నేత చక్రం తిప్పుతున్నారన్న అంశంపై వాడివేడి చర్చ సాగుతోంది. అధికారిక పదవి లేకపోయినా పెత్తనం చెలాయిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. శాఖాపరమైన నిర్ణయాలన్నీ ఆ నేత కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఒకప్పుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆ నేత అధికారంలో ఉన్న పార్టీలో చేరి తన హవా కొనసాగిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఉన్న ఆ లీడర్ రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్లో చేరి పౌర సరఫరాల శాఖలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ హస్తం పార్టీ కండువా కప్పుకుని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కేసుల నుంచి మిల్లర్లకు విముక్తి, బిల్లుల విడుదలతో పాటు అధికారులు తీసుకునే కీలక నిర్ణయాలన్నీ ఆ నేత చెప్పినట్లే జరుగుతోందనే మాట వినిపిస్తోంది. అంతా రింగ్ లీడరే నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏ హోదా లేకపోయినా అధికార సమీక్షలకు హాజరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అనధికారికంగా అంతా చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. దీంతో పౌర సరఫరాల శాఖలో అధికారులు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా లేక రింగ్ మాస్టర్ సూచనలతో పనులు చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవహారం సదరు నేత కేంద్రంగానే సాగుతోందనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2022-2023లో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 7,500 కోట్ల విలువైన సీఎంఆర్ ఇప్పటికీ పెండింగ్ లో ఉందని సమాచారం. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పలువురు మిల్లర్లను డీఫాల్టర్లుగా ప్రకటించడంతో పాటు కొందరిపై పీడీ యాక్ట్ ప్రయోగించి ఆస్తుల జప్తు దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే ఇదే సమయంలో సదరు రింగ్ లీడర్ రంగంలోకి దిగి కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్ల తరపున ప్రభుత్వ పెద్దల దగ్గర లాబింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు దూకుడు తగ్గించి చర్యలు మందగించడానికి ఆ నేత నడిపిన మంత్రాంగమే కారణమా అన్న అనుమానాలు లేకపోలేదు. అంతేకాదు, ఇందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంలోని ఓ కీలక నేత అండదండలతోనే ఆ లీడర్ హవా నడుస్తోందనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో సాగుతోంది. ఇటీవల జరిగిన రైస్ మిల్లర్ల సమావేశంలోనూ సదరు నేతను కన్సల్టెంట్ గా పరిచయం చేశారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశం నిజంగా ఉంటే వేల కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయిలు వసూలు, పెండింగ్ రైస్ సేకరణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదనే ప్రశ్నలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. పౌర సరఫరాల శాఖలో కాంగ్రెస్ నేత జోక్యంపై వస్తున్న ఈ ఆరోపణలు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.